హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి 45,000కి పైగా వేకెన్సీతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు కనీసం 18 సంవత్సరాలు ఉంటే చాలు. ఫ్రెండ్స్, మీకు 18 సంవత్సరాల ఏజ్ ఉండి 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఏం కాదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్‌లోనే 20,000 వరకు సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, యొక్క మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులో మనకి అన్ని స్టేట్‌కి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది క్లియర్ ఇచ్చారు. జీటీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ జనవరి 2025 ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2ని ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో క్లియర్‌గా అప్లికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 10 నుంచి ఆల్రెడీ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చ్ 3 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమమ్ 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 40 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 45 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి వారు 43 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే వీరు 50 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకునే చాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు కనీసం 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్‌కి చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని గ్రేడ్స్ రావాలని ఏమి ఉండదు. ఫ్రెండ్స్, మీరు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మరియు మీకు ఎలాంటి ఇంటర్వ్యూ గానీ, స్కిల్ టెస్ట్ గానీ, ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి కానీ ఏమీ ఉండదు. జస్ట్ మీకు 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్‌ని అంటే మీ గ్రేడ్‌ని గానీ, పాయింట్స్ గానీ తీసుకొని మీకు మెరిట్‌లయితే తీసి సెలక్షన్ చేసి మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారట. ఫ్రెండ్స్, మీరు ఏ స్టేట్‌కి చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ వారైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వారైతే తెలంగాణ వారికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏ స్టేట్‌కి చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ యొక్క స్టేట్‌కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. అంటే తెలంగాణ వారికి సంబంధించి తెలుగు రావాలని చెప్తున్నారు. అయితే మిగతా రాష్ట్రాల్స్ ఉంటాయి కదా! కర్ణాటక గాని, మహారాష్ట్ర గాని ఇలా ప్రతి ఒక్క స్టేట్‌కి సంబంధించి మీ లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఆ స్టేట్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చారు కాబట్టి మీకు తప్పకుండా తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. బీపీఎం పోస్టులు, డాక్ సేవకు సంబంధించిన ఏబీపీఎం పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏబీపీఎం పోస్టులకు సంబంధించి 12,000 నుంచి 29,380 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. అలాగే డాక్ సేవకు సంబంధించి ఏబీపీఎం పోస్టులు ఉన్నాయి కదా! వీటికి సంబంధించి 10,000 నుండి 24,470 రూపీస్ అయితే మీకు మంచి సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు సొంత ఊర్లో లేదంటే మీ సొంత మండలంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా! అందులో మీకు జాబ్ అయితే వస్తుంది. అక్కడ మీరు వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, అందరికి కాదండి. ఓన్లీ ఉమెన్స్ క్యాండిడేట్ సంబంధించి, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి మాత్రమే ఫీ అనేది ఉండదు. మిగతా వారందరూ కూడా 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.